దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రైట్, ఇక ఏపీలో కరోనా కేసులు దడపుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 16 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదైనట్లు వైద్యులు నిర్ధారించారు. 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలో ఆ యువకుడు చికిత్స పొందుతున్నాడు. ఏపీలో ఇప్పటి వరకు 16 కరోనా కేసులు నమోదయ్యాయి. వివిధ ఆసుపత్రుల్లో 5 బాధితులు చికిత్స పొందుతున్నారు. హోమ్ ఐసోలేషన్లో 4 ఉన్నారు. కరోనా నుంచి 3 కోలుకుంటున్న వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు కోవిడ్తో 4 మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి, స్టేట్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, దానిపైన అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ కేసులు అయితే పెరుగుతా ఉన్న నేపథ్యంలో అయితే కోవిడ్ పై ప్రభుత్వం మాత్రం పూర్తిగా కూడా అప్రమత్తమైన పరిస్థితులు అయితేనే రోగులకి అవసరమైనటువంటి మందులు అయితేనో, వ్యాధి నిర్ధారణ కిట్లు అయితేనో, ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే ఒకవైపు కాన్సన్ట్రేటర్లు కూడా సిద్ధం చేయడంతో పాటు కీలకమైన ఏదైతే రెమిడీసివిర్ ఇంజక్షన్ల సేకరణకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జీజీహెచ్ అటు రాజమండ్రి పూర్తి స్థాయిలో చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే తాజాగా కాకినాడకు సంబంధించి 8 కేసులు ప్రస్తుతం ఇక్కడ నమోదైనట్లుగా కేకేడి జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమార్ అయితే తెలిపారు. ఇక్కడ తాజాగా రాజమండ్రిలో 1 కేసు అయితే నమోదైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా కేసులకు సంబంధించి ప్రాణాంతకమైన వ్యాధుల లిస్ట్ నుంచి ఈ కరోనాను కూడా తొలగించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఇది అంత ప్రాణాంతకం కాదు. ఇప్పుడు నమోదయ్యేటటువంటి కోవిడ్ కేసులు కూడా ప్రస్తుతం అంత తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా లేవు. అయితే మరణించిన వాళ్ళందరూ కూడా తాజాగా కరోనా పాజిటివ్ వచ్చి వయసు పైబడి వాళ్ళకు ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాలు బారిన పడి ఇది కొంత దానికి తోడవడంతో పుట్టుగా మృత్యువాత అయితే పడుతున్నారు. కానీ కేవలం కరోనా వల్ల మృతులైతే ఎక్కడ నమోదు కానట్టుగా అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఈ కరోనాకి సంబంధించినంత వరకు ప్రస్తుతం దాని తీవ్రత అంతగా లేదు. కాబట్టి ఇప్పటిలోనే దానికి వ్యాక్సినేషన్ అన్నది మన దేశం తయారు చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా దానివైపే అంత తీవ్రత లేదు. కాబట్టి దానికి భయపడొద్దు. ఎవరో కూడా ఒకవేళ మీకు ఆ లక్షణాలు కనపడితే చికిత్స కోసం వెంటనే ఆసుపత్రిని సంప్రదించండి. పూర్తిగా కూడా ప్రభుత్వ వైద్యాలన్నీ కూడా ఉచితంగానే ప్రస్తుతం చికిత్స చేస్తాయి. ఒకవేళ తీవ్రత అయితే రెమిడీసివిర్ ఇంజక్షన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అటు రాజమండ్రికి సంబంధించినంత 1 కేసు, కాకినాడలో 8, కోనసీమ జిల్లాకు సంబంధించి 3 కేసులు ప్రస్తుతం నమోదైనట్లుగా ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసులు ప్రస్తుతం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై అప్రమత్తత అవసరం. భయం వద్దు, ఎవరికి కూడా భయపడవలసిన పర్లేదని అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైద్యులు అన్ని రకాలుగానే ఒకవేళ తీవ్రతరం అయ్యి కేసుల సంఖ్య ఎప్పటిముప్పటిగా పెరిగినా సరే వాళ్ళకి చికిత్స అందించేందుకు మాత్రం ఆ స్థాయిలోనే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీని గురించి ఎవరో ఎక్కువ ఆందోళన చెందవద్దు. ఆరోగ్యపరంగా
ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందులో సిద్ధంగా ఉందని కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కరోనాకి సంబంధించినంత వరకు ఇతర వ్యాధులతో ఈ వ్యాధిగా కరోనా కూడా సోకితే కనుక ఖచ్చితంగా ఆ వ్యాధులు ముదిరే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు మాస్క్ ధరించండి, శానిటైజ్ చేసుకోండి అని తాజాగా వైద్యాధికారులు అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు కొంతమందికి ఆందోళన కలిగిస్తున్నా ప్రభుత్వం మాత్రం దీనిపై ఆందోళన వద్దు, భయం వద్దు, అన్ని ఏర్పాట్లు చేద్దాం, పూర్తిగా వైద్యం అందుబాటులో ఉంది, దీనికి గతంలో మాదిరి వైరస్ కాదు, ఇది పూర్తిగా దాన్ని సన్నగిల్లిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వైద్యులు అయితేనే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరో భయపడకుండా ఒకవేళ ఆ లక్షణాలు కనబడితే థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.